అన్న ఈటొక తవ్వున్నది ఈటొక ఇది ఒక టైంలో మనకు వెశంచాళుక్య కన్నా ముందు తరం విష్ణుకుండినులు అనే వాళ్ళు ఉండేది. విష్ణుకుండినులు లేదు కథ చదివిన వాళ్ళు కూడా ఇక్కడ రూలింగ్ చేశారు కొంతకాలం. అయితే వాళ్ళ అధికార చిహ్నం ఈ పక్కనే ఉంటది. వాళ్ళు కనిపిస్తుంది. ముందుకెళ్దాం, పక్కనే కొద్దిగా రండి. ఇక్కడ పులి లంఘిస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది చూడండి. అవును ఇక్కడ చంద్రుడు, అక్కడ సూర్యుడు. ఇక్కడ రింగ్ లాగా ఉంది చూడండి. ఇక్కడ చంద్రుడు ఉంటుంది పక్కన, కింద పులి. ఇది శ్రీలంక సింబల్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఇది విష్ణుకుండిన మహారాజుల అధికార చిహ్నం అన్నట్టు. ఇది ఈ కట్టడం వాళ్ళది అన్నట్టు. తర్వాత దీన్ని డ్యామేజ్ అయినా మళ్ళీ మార్పులు ఇవన్నీ చేసుకునే తర్వాత ఈ రాసుకి ఇది నిజాం వాళ్ళది. ఇది నిజాంది. నిజాం గోడ చివరిలో ఉండే నిజాం కట్టడం. ఇక్కడ ఇంకొక విషయం, ఈ మనకి రైట్ సైడ్ ఉండేది ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ కనిపిస్తూ ఉంటుంది. ఈ హోల్ ఉన్నది కదా, అవునన్నా. ఇక్కడ రండి, మీకు కనిపిస్తుంది చాలా. ఇంకా ఇక్కడ వైపు కూడా 2 ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉన్నాయి. కాకపోతే డెవలప్మెంట్ లో లేదు కాబట్టి రిజిస్టర్ సేఫ్టీ లేదని ఉద్దేశంతో ఇక్కడ చెట్టు చెములతో మారిపోయింది. పైకి వెళ్ళి అక్కడ డోర్ మూసేసినప్పుడు పైకి వెళ్ళి కిందికి దిగడానికి ఇది ఇక్కడికి వెళ్ళి వచ్చినాక ఇప్పుడు ఈ మట్టిరాలు తవ్విరు కదా, ఇక్కడ ఎవరో నిధులు నిక్షేపాల కొరకు మధ్యలో తవ్విరు. రాత్రుల పూట వచ్చి తవ్వుతూ ఉంటారు అలా. అయ్యో, బంగారం ఉంటుంది అన్న మీద. బంగారాలు ఇన్ని తరాలు ఇన్ని వందల సంవత్సరాలు జరిగినాక బంగారాలు అనేది ఉంటాయమ్మా. కాకపోతే చరిత్రలో ఇప్పుడు రామరాజు అనేట ఆయన ఒక బుక్ లో ఏమని రాశారంటే, సర్దార్ సర్వాయి పాపన్న గారు కొన్ని కోటలను కొన్ని కోటలను కొల్లగొట్టి భువనగిరి కిలా మీద దాపెట్టిండు అనే ఒక వాణిడితోటి ఇప్పుడు పనికి రాని వాళ్ళంతా భువనగిరి గుట్ట మీద వచ్చి రాత్రుల పూట అప్పుడప్పుడు తవ్విపోతూ ఉంటారు. ఈ మధ్య కొద్దిగా తగ్గింది లేని, కానీ అప్పట్లో ఎక్కువ ఉండేది. ఇప్పుడు పర్యవేక్షణ ఉంది కాబట్టి కొద్దిగా తగ్గింది. తవ్వనివ్వడానికి రాలే, రాత్రుల పూట వస్తూ ఉంటారు అన్నట్టు. ఇంకా వాస్తవానికి ఇక్కడ సైడ్ కూడా 2-3 ఎమర్జెన్సీ ఎగ్జిట్లు. అప్పుడు దట్టమైన అడవులు ఉండేది, అడవులలోకి వెళ్ళిపోయేది బాట. ఇప్పుడేమో ఇది బస్ స్టాండ్ వైపు నడి టౌన్ మధ్యలో, భువనగిరి టౌన్ మధ్యలోకే ఉంటుంది. ఒకానొక టైంలో కూడా ఇప్పుడు ఆనవాళ్ళు అయితే లేదు, కానీ ఒక బుక్కులలో ఏముందంటే ఇక్కడికి వెళ్ళి గోల్కొండకు కూడా సొరంగ మార్గం ఉందని చెప్పేసి పెద్దలు ఉన్నది అన్నాను. కానీ వాస్తవానికి చెప్పాలంటే ప్రస్తుతానికైతే ఆనవాళ్ళు అయితే కనిపించలేదు. కాకపోతే ఎమర్జెన్సీ ఎగ్జిట్గా అప్పుడు అడవులలోకి వెళ్ళేటట్టు ఉండేటట్టు కనిపించింది. మొత్తం పైనుండి కిందికి దిగాలన్నా అంటే ఇగో దబదబ మెల్లగా దొంగతో వాళ్ళు దిగొచ్చు అంటారు కదా, సొరంగ మార్గం లెక్క ఇట్లా మెల్లగా మీదకించి దిగేసి ఇక్కడికించి ఈ 2వ ఎగ్జిట్ 3వ ఎగ్జిట్ దగ్గర నుంచి పోనీకే తవ్వ చేసుకున్నారంట రాజు తలుచుకుంటే దెబ్బల కర్వ అని ఒక ఇదే ఉంటుంది.